వ్యవసాయ శాఖ నాకొద్దు. తీవ్ర అసంతృప్తిలో మంత్రి తుమ్మల. రుణమాఫీ, రైతు భరోసాపై యూటర్నే కారణమా? రైతులను మోసం చేస్తున్నామంటూ ఆవేదన. చెప్పింది ఒకటి, చేసేది మరొకటి ఆగ్రహం రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తున్నటువంటి చర్చ. ఇక తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి. నాకు ఈ మంత్రి వద్దండి అని చెప్పి మన డైరెక్ట్ సీదా ముఖ్యమంత్రి గారికి చెప్పినట్టు సమాచారం. నాకొద్దు, ఉత్తమ మంత్రిగా నేను ఉన్నానని నిర్ణయాలు తీసుకునేది మొత్తం మీరే. నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా ఇక ఎక్కడన్నా ప్రకటించినప్పుడు మంత్రి గారు చూస్తాడు. వీళ్ళు ప్రకటించినప్పుడు మంత్రి గారు చూడటం జరుగుతూ ఉన్నది. 15,000 అని చెప్పి రైతు భరోసాకు అని చెప్పి మనం ఓట్లన్నీ ఎంచుకున్నాం. ఉమ్మడి ఖమ్మం జిల్లా సీనియర్ నాయకుడు అప్పుడు ఎన్టీఆర్ దగ్గర నుంచి వెళ్ళి ఎన్టీఆర్ క్యాబినెట్ లో కూడా మంత్రిగా పనిచేసిండు. కేసీఆర్ దాంట్లో చేసిండు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మంత్రిగా పనిచేసిండు. ఇగో ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి దాంట్లో కూడా మంత్రిగా పనిచేస్తాడు. 4 ఏం లాభం, ఏం ప్రయోజనం అడుగుతున్నాం డైరెక్ట్. నా వల్ల అయితే లేదు ఇది. రుణమాఫీ అప్పుడు కూడా ఒకటి చెప్పినాం. ఇక ఇప్పుడు యాడికి పోయినా కూడా రైతులు నేను వ్యవసాయ శాఖ మంత్రిని కాబట్టి నన్ను దుమ్మెచ్చే ప్రయత్నం చేస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారికి నాకు వద్దని చెప్పినట్టు సమాచారం అంతా ఉన్నది. ఇక తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర కేబినెట్ లో అత్యంత సీనియర్ మంత్రి. 4 దశాబ్దాల రాజకీయ జీవితం ఆయన సొంతం. 4 ముఖ్యమంత్రులు కేబినెట్ లో ఆయన ఉన్నారు. అలాంటి వ్యక్తి నేడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. రేవంత్ రెడ్డి పాలనపై అసహనంతో రగిలిపోతున్నారట. రైతులకు ఇచ్చిన మాట ఏంటి, మనం చేస్తున్నది ఏంటంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నారట. ఉమ్మడి ఖమ్మం జిల్లా పెద్ద మనిషిగా, తెలుగు రాజకీయాల్లో పేరున్న వ్యక్తిగా తనకున్న ఇమేజ్ ను రేవంత్ రెడ్డి డ్యామేజ్ చేస్తున్నారని చెప్పేసి ఇక మండిపడ్డారట. ఆయన వద్దని చెప్తున్నారు సీదా. ఇంకెందుకంటే నిన్న చూడండి, ఏఐసిసి కార్యాలయం దగ్గర కూడా రైతు బంధు గురించి వెళ్ళి యూటర్న్ తీసుకున్నారు. ఎందుకంటే ఏం జరుగుతా ఉంది, ఫస్ట్ నుంచి వెళ్ళి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత జనవరిలో ఇవ్వాల్సినటువంటి రైతు బంధుని అప్పుడు ఆపేశారు. ఎలక్షన్ కోడ్ వచ్చి ఆగిపోయింది. అది మేకి ఇచ్చారు. 2024 మేకి ఇచ్చారు. జూన్ జూలై ఎగ్గొట్టారు. జూన్ జూలై ఎగ్గొట్టిన తర్వాత మళ్ళీ మన డిసెంబర్ లో ఇవ్వాల్సింది ఇంతవరకు ఇవ్వకుండా శాటిలైట్ తోటి మొత్తం సర్వేలు చేస్తున్నాం. ఎవరెవరైతే పంట వేస్తున్నారో వాళ్ళకే ఇస్తున్నాం. ఆ తర్వాత ఇప్పుడు సంక్రాంతి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 26 తారీఖు అంటున్నారు. జనవరి 26 మళ్ళీ రిపబ్లిక్ డే పెట్టిర్రు. ఇక తీరా ఆడికి పోయినాయి కదా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దగ్గరికి ఇవన్నీ పోయేసరికి చూస్తారా వ్యవసాయ శాఖ మంత్రి ఎవరే అని చెప్పి అడుగుతారు కదా. అడిగితే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. దెబ్బకి తుమ్మల నాగేశ్వరరావు గారికి భయం అయింది ఇవన్నీ చూసేసరికి. నాకు వద్దు, ఈ మంత్రి వద్దు, నాకేం వద్దు, నేను వయసు అయిపోయింది, నాది వయసు దగ్గర పడ్డది ఆల్రెడీ. ఇప్పటికే రైతులు నాకు మంచి పేరున్నది, ఇందులోకి వచ్చి నా పేరు అంత ఆగమాగం అవుతుంది, ఈ మంత్రి నాకు వద్దు అని చెప్పేసి దండం పెట్టి చెప్పిండట మరి రేవంత్ రెడ్డి గారికి. మరి ఇది ఎట్లా మొత్తం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతా ఉంది. మరి హాట్ టాపిక్ గా మారుతున్నటువంటి సందర్భం కూడా మరి తుమ్మల నాగేశ్వరరావు మనం చూస్తా ఉన్నాం.